గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరో సెప్టెమిన్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతి రెడీనెస్ ప్రోగ్రాం సంబంధించి 10వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు ఇక్కడ చూడండి, అక్షర పరిచయ చిత్రాలు. ఇదేమిటి? ఎలుక. ఇదేమిటి? ఎద్దు. ఈ రెండు పదాలు దేంతో ప్రారంభమవుతున్నాయి? ఏ అనే అక్షరంతో. ఇదేమిటి? ఏనుగు. ఇది ఏతం. ఈ రెండు దేంతో ప్రారంభమవుతున్నాయి? ఏ అనే అక్షరంతో ప్రారంభమవుతున్నాయి అన్నమాట. పిల్లలు ఇదేమిటి? ఐరావతం. ఇది 5. దేంతో ప్రారంభమవుతున్నాయంటే ఐతో ప్రారంభమవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు నాతో చెప్పండి. ఒంటె, వడ్డాణం, ఓడ, ఓదనం, ఔషధం, ఔటు, ఔ, అంగడి, అందెలు, అంతఃపురం. ఇక్కడ తహ్ ఉంది కదా, అహా. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ చిత్రంలో ఉన్నటువంటి ఏ నుంచి అహా దాకా ఉన్నటువంటి అక్షరాలకి మనకి సున్న చుట్టమన్నారు. జాగ్రత్తగా చుట్టండి. పిల్లలు లత మామిడి పండు తినడానికి దాన్ని కనుక్కుంది. చూడండి జాగ్రత్తగా, ఇలాగ అనమాట. వెరీ గుడ్, బాగా చేశారు. పిల్లలు ఏ మీద లెటర్స్ చూద్దాం. నాతో చెప్పండి. ఏఎన్టి యాంట్, ఏపీపీఎల్ఈ యాపిల్, ఏఆర్ఎం ఆమ్, ఏఈ ఆర్ఓ పిఎల్ఏ ఎన్ఈ ఏరోప్లేన్. దీంట్లో అక్షరం ఏ అన్నమాట. బి మీద చూద్దాం. బిఏఎల్ఎల్ బాల్, బిఏజి బ్యాగ్, బిఈఈ బియుఎస్ బస్. పిల్లలు ఇక్కడ ఉన్న పదాలు చెప్దాం. కౌ, క్యాట్, కాక్, కార్. ఏ అక్షరంతో ప్రారంభమైన అంటే సి అనమాట. ఇది చూడండి పిల్లలు. డక్, డాగ్, డ్రమ్, డియర్. దీంతో స్టార్ట్ అయినాయి అంటే డీతో స్టార్ట్ అయినాయి అనమాట. పిల్లలు ఇదేమిటి? యాపిల్. సో ఏ ఈజ్ ఫర్ యాపిల్. ఎలా రాయాలి అని అంటే మీరు ముందు ఇదిగోండి ఇలా, తర్వాత ఇలా, తర్వాత ఇలా. ఇది క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ ఎలా రాయాలంటే ఇదిగోండి ఇలా రాయాలి. ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇలా రాయాలన్నమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా ట్రేస్ చేయండి. మీరు ఈ చివరి దాకా ఉన్నట్లే ట్రేస్ చేయండి. పిల్లలు ఇప్పుడు మనం ఏ అనే అక్షరాన్ని ఇక్కడ రౌండప్ చేద్దాము. ఇదిగోండి, ఇదిగో క్యాపిటల్ ఏ, ఇలా రౌండప్ చేయండి. అలాగే స్మాల్ ఏ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇలా స్మాల్ ఏ అని చేయండి. అలాగే ఇంకెక్కడ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఉన్నాయి, మీరు ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఏ, క్యాపిటల్ ఏ. ఇదిగోండి ఇక్కడ ఒక స్మాల్ ఏ ఉంది. ఇలాగ మీరు రౌండప్ చేయాలి, సర్కిల్ చేయాలన్నమాట. బీ ఈజ్ ఫర్ బనానా. బీని ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇలా గీయాలి, ఆ తర్వాత ఇలాగని ఇలా రాయాలన్నమాట. ఇది క్యాపిటల్ బి. ఇదిగోండి ఇది స్మాల్ బి. చదివేటప్పుడు బి అనే చదవాలి, కానీ మీకు అవగాహన కోసం క్యాపిటల్ స్మాల్ అని చెప్తున్నాను అనమాట. తర్వాత లెటర్స్ అన్నిటిని కూడా ఇదిగోండి క్యాపిటల్ బి ఇలాగా ట్రేస్ చేయాలి. ఇవన్నీ అలాగే చేయండి. స్మాల్ బి ఇదిగోండి ఇలా ట్రేస్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాపిటల్ బి రౌండప్ చేయండి. స్మాల్ బి ఎక్కడుంది? జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి స్మాల్ బిని ఇలాగ సర్కిల్ చేయండి. ఇదిగోండి క్యాపిటల్ బీస్, వీటిని ఇలా సర్కిల్ చేయండి. ఇలాగ ఇంకేమున్నాయి మీరు సర్కిల్ చేసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు
డే 10లో టాప్, మిడిల్, బాటమ్. చూడండి ఇక్కడ టాప్లో ఏముంది? ఎస్ ఫ్లాగ్ ఉంది. మిడిల్లో ఏముంది? ఎస్ కార్ ఉంది. బాటంలో ఏముంది? ఎస్ లారీ ఉందన్నమాట. పైన ఉంటే టాప్ అంటారు, మిడిల్లో ఉంటే మధ్యలో ఉంటే మిడిల్ అంటారు, అన్నిటికన్నా కింద ఉంటే బాటమ్ అంటారు అనమాట. సో ఈరోజు మనం నేర్చుకోపోయేది టాప్, మిడిల్, బాటమ్. ఓకే, ఇప్పుడు మనం రైమ్ పాడదాం. నేను పాడుతున్న తర్వాత మీరు నాతో పాడండి. టాప్ టాప్ టాప్, ద ఫ్లాగ్ ఈజ్ ఆన్ ది టాప్. మిడిల్ మిడిల్ మిడిల్, ద కార్ ఈజ్ ఇన్ ది మిడిల్. బాటమ్ బాటమ్ బాటమ్, ద లారీ ఈజ్ ఎట్ ది బాటమ్. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ పిక్చర్లో కూడా చూడండి జాగ్రత్తగా మీరు. ఇగోండి టాప్లో అన్నిటికన్నా పైన ఏముంది? టాప్లో ఎస్ క్లాక్ ఉంది, మిడిల్లో టీవీ ఉంది, బాటంలో బాక్స్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ జార్ చూడండి ఒకసారి. టాప్లో లీవ్స్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, మధ్యలో వాటర్ ఉంది, బాటంలో ఏమున్నాయి? ఎస్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీ టీచర్ గారు మీతోటి ఒక గేమ్ ఆడిస్తారు. గేమ్ ఎలా అంటే, ఇలా నేలపైన ఇలా బాక్సులు గీస్తారు, టాప్, మిడిల్, బాటమ్ అని గీస్తారు. మీరు ఒక చోట నుంచి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మిడిల్లో నుంచో పెట్టారనుకోండి, మిమ్మల్ని టాప్ అంటే టాప్లోకి జంప్ చేయాలి, మిడిల్ అంటే మిడిల్లో జంప్, దేని పేరు చెప్తే దాంట్లోకి మీరు జంప్ చేయాలన్నమాట. అలాంటి ఆటను మీరు జాగ్రత్తగా ఆడండి. పిల్లలు ఇక్కడ పిక్చర్స్ అన్నీ చూశారు కదా. ఈ పిక్చర్స్లో కొన్ని ఈ వరుసలో ఉన్నాయన్నీ టాప్లో ఉన్నట్టు అనమాట, ఈ వరుసలో ఉన్నాయన్నీ మిడిల్లో ఉన్నట్టు, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా బాటంలో ఉన్నట్టు. మళ్ళీ చెప్తున్నాను, ఇగోండి ఇక్కడ ఉన్న పైన ఉన్న బొమ్మలన్నీ కూడా టాప్లో ఉన్న బొమ్మలు అనమాట. ఇవన్నీ మిడిల్లో ఉన్నాయి, ఇవన్నీ బాటంలో ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఈ ఎక్సర్సైజ్ని ఎలా చేసామనేది. ఇలా చూడండి, ఇప్పుడు మనల్ని టిక్ ద పిక్చర్స్ ఎట్ ది టాప్. టాప్లో ఉన్న పిక్చర్స్కి టిక్ పెట్టమన్నారు మనకి. చూడండి టాప్లో ఏమున్నాయో? ఎస్ ఇది ఉంది, ఇదిగోండి ఇది ఉంది, ఈ రెండు కూడా లేవు కాబట్టి దీనికి టిక్ పెట్టలేదు మనం. ఇక్కడ చూడండి, టిక్ ద పిక్చర్స్ ఎట్ ది బాటమ్. బాటంలో ఉన్న పిక్చర్స్కి టిక్ పెట్టమన్నారు. చూడండి బాటంలో ఇది ఉందా? ఎస్ ఉంది. ఇది ఉందా? ఇదిగో ఉంది. ఇది ఉందా? ఇదిగో ఉంది. మరి ఇది ఉందా? లేదు. ఇది ఎక్కడుంది? మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని టిక్ పెట్టలేదు అనమాట. ఇలాగే మిగతావి కూడా మీరు జాగ్రత్తగా చేయండి. చేసి మీ ఆన్సర్స్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి అడిగాడు? మిడిల్లో ఏముందని అడిగాడు, మిడిల్ బాక్స్ పెట్టాము. ఇక్కడ బాటంలో ఏది ఉందంటే ఇక్కడ టిక్ పెట్టాము. దీంతో మీకు ఈరోజు కార్యక్రమం పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.